బీఆర్ఎస్ కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటామని మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ప్రభుత్వం పెడుతున్న అక్రమ కేసులకు కార్యకర్తలెవరూ భయపడొద్దని సూచించారు. గులాబీ శ్రేణులంతా రేవంత్ సర్కార్పై పోరాడాలని పిలుపునిచ్చారు. నిజామాబాద్లో నిర్వహించిన దీక్ష దివాస్ సన్నాహక సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ షారుఖ్ హుస్సేన్, మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, జీవన్ రెడ్డి, బిగాల గణేష్ గుప్తాతో పాటు పలువురు సీనియర్ నేతలు పాల్గొన్నారు. ఈ నెల 29న జిల్లా కేంద్రంలో నిర్వహించే దీక్షా దివాస్ కార్యక్రమంలో కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ రోజే అవసరం మన పోరాట పటిమ ఇవాళ చూపించాల్సిన అవసరం ఉన్నది. ఎదుటి పార్టీ వాళ్ళకి అధికారం మదంతో కళ్ళు నెత్తికెక్కినాయి. ఇష్టం వచ్చినట్టు కేసులు పెడతా ఉన్నారు, సతాయిస్తా ఉన్నారు. నేను ఒకటే మీ అందరికి మనవి చేస్తా ఉన్నా, మీకెవ్వరికి ఏమి ఇబ్బంది వచ్చినా ఇగో మేమందరం కూడా ఇక్కడ సిద్ధంగా ఉన్నాం, వాలుతాం మీ గ్రామాల్లో మీ ఇళ్లలో అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. బాల్కొండ నియోజకవర్గంలో ఏ కార్యకర్తకైనా ఇబ్బంది జరిగితే ఇప్పుడు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ముఖ్యులు 50-20 మంది మీరు పోయి అక్కడ పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేస్తే, మీరు పోయి అక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ ముందు అందరు కలిసిపోయి ధర్నా చేస్తే ఏ ఆఫీసర్ వినడు అని చెప్పి నేను మీ అందరిని అడుగుతా ఉన్నా. ఇవాళ మనమే మన కార్యకర్తలను కాపాడుకోవాలి. మీరు నడుము కట్టండి, మమ్మల్ని వినండి, మాకొక్క ఫోన్ కాల్ చేస్తే చాలు, మేము అక్కడ వాలిపోతాం అందరం. ఈ నియోజకవర్గం ఆ నియోజకవర్గం కాదు. ఇప్పుడు బాగిరెడ్డి అని చెప్పినట్టు నిజామాబాద్ జిల్లాలో ఏ మూల ఏ కార్యకర్తకు ఇబ్బంది వచ్చినా జీవన్ రెడ్డి గారి నాయకత్వంలో, అధ్యక్షుల వారి నాయకత్వంలో మేమందరం కలిసి మేము ముందు నిలబడతాం. ఎవ్వరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఒకటే ఒక సంవత్సరంలో మొదలైంది వాళ్ళ కథ. ఈ ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడు పడనన్ని తిట్లు, ఏ ముఖ్యమంత్రి అంత చండాలంగా ప్రజలతోటి తిట్లు తినడం ఈ మొత్తం ప్రపంచంలో ఎప్పుడు కూడా చూడలేదు మనం.